అన్నం పెట్టే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. నాటేసిన దగ్గర నుంచి పంట కోతకొచ్చేదాకా అన్నదాత పడుతున్న గోస వర్ణనాతీతం. సాగునీరు లేక పొలాలు బీటలు మారుతున్నాయి. పెట్టిన పెట్టుబడి రాదనే ఆందోళన రైతుల్లో నెలకొంది. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి ప్రాజెక్టులు, కాల్వలు లేవు. ఈ ప్రాంతంలో పంటల సాగుకు వాన నీరే ఆధారం. గతేడాది కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోస్తుండటంతో రైతులు యాసంగిలో వరి పంటల్ని అధికంగా సాగు చేశారు. నాటేసిన తర్వాత నెల రోజుల వరకు బోర్లు పోశాయి. నీళ్ల రాక క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో కొందరు రైతులు అప్పులు చేసి బోర్లు వేశారు. చుక్క నీరు పడకపోవడంతో పులిపల్పుల, కల్వలపల్లి గ్రామాల్లో పొట్టకొచ్చిన పంటను పశువులు, గేదెలు, గొర్రెల మేతకు అమ్మేసే పరిస్థితి నెలకొంది. ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టుకు నీళ్లొస్తాయనే ఆశతో వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. అనుకున్న విధంగా నీళ్లు రాకపోవడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పొలాలన్నీ బీటలు వారాయి. వరి పొట్టకొచ్చే దశలో కళ్ల ముందే నిలువునా ఎండిపోతుంటే రైతు విలవిల్లాడుతున్నారు. 60,000 పెట్టుబడి పెట్టినాక 3 ఎకరాలు పెట్టినా, 3 ఎకరాలు పెట్టినాక పెట్టుబడులు అంతా పోయినాక ఇక ఏం లేదు సార్. వెనకకి వచ్చింది, బోరు విక్కిపోయింది, ఇంత గిన్ని పోసింది, అది పోయింది. 7 బోర్లు ఒక పాలు వేసిన, 4 ఒక పాలు వేసిన, అవి పోయింది. 3 ఎకరాల పొలం నాశనం అయిపోయింది. ఏం లేదు సార్. 60,000-70,000 పెట్టుబడి పెట్టినాం, 3 ఎకరాలు ఎండిపోయింది. 5 బోర్లు వేసినాం, నిరుడు 5 వేసినాం, ఇదంతా ఎండిపోయింది. ఏం మేలు తెచ్చినా కానీ ఇక అలా వచ్చి 4,000 3,000 ఇయ్యా వెళ్ళిపోను. కాలువ దేశం, అదేశం, ఇదేశం అంటారు. ఏ దేశలే సార్. ఇక మరి ఎట్లా కావాలా? ఇది ఎండిపోయిన దానికి ఏమన్నా ఇస్తారా? మరి ఎక్కడ చావాలా? పంటను కాపాడుకునేందుకు కొత్తగా బోర్లు వేసినా ప్రయోజనం లేకుండా పోయిందని కర్షకులు వాపోతున్నారు. మేము 5 ఎకరాలు నాటు పెట్టినాము. వర్షేను అప్పుడు బాగా బోర్లు పోసినాయి. మధ్యలో రాగానే వర్షేను బోర్లు ఎండిపోయినాయి సార్. ఎండిపోతే ఇట్లా ఇంత మంచిగా అయింది వర్షేను, ఎట్లా ఎండిపోయిందంటే పుస్తకాలు తీసుకుపోయి బోర్ వేసింది సార్. బోరు తెచ్చేసినా మా ఫలితం లేదు. 2 బోర్లు పల్లేసారు. పడకుంటుంటే ఇంకా అమ్మ వర్షేను ఇంత మంచిగా అయిందని మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు 26 ట్యాంకర్లు కొట్టిస్తే ఆ కొట్టించిన వర్షేను గిడిగిడికి పోగానే నీళ్ళు ఎమ్మటే పడతలేదు. అది మళ్ళీ తెల్లారిపోసే వరకు ఈ గాలికి ఎండకు ఉంటలేదు సారు. ఇంకా వద్దులే అనగానే అది గొర్రెలకు, ఎడ్లకు ఇచ్చినాం సార్. నీళ్ళు ఇచ్చి పెడుతుండా అని మేము ఆశ మీద పెట్టినాం. పెడితే మొత్తం ఏమి లేకుండా సాధివి ఎకరానికి 40,000 పెట్టుబడి పెడితే కూడా చేతికి రాకుండా ఎండిపోయినాయి మొత్తానికి. దానికి ఆశపడే మేము బాధపడితే ఎక్కడికి కూడా అందుబాటులో లేకుండా అయిపోయింది. భూగర్భ జలాలు అడుగంటడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు ఒక్కో ట్యాంకర్ 1,000 రూపాయల చొప్పున చెల్లించి పంటకు నీటిని అందించారు. అయినా ఫలితం లేకుండా పోయిందని, పొట్టదశకొచ్చేసరికి పొలం ఎండిపోవడంతో కన్నీళ్లే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం లేదు, గడ్డి అన్న పసలం వేపుకుందామంటే ఇంత పెరిగితే జర లోతు పెరిగితే పసల కన్నా ఎక్కరొచ్చు. ఆ లోతు కూడా పెరగలేదు. నాటు పెట్టాగానే కొంతమంది పోయినాయి, కొంతమందివి జరో రకంగా కొంచెం పెరిగినాయి. ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటాయి కదా. వాటర్ తక్కువ వాళ్ళే మొత్తానికే పోయింది. దాదాపుగా 100 బోర్లు వేసినాం ఈ ఊర్లో, ఈ పరివారం లోపల, మా ఊరు వరకే. కానీ ఒక 10 మందికి కూడా నీళ్ళు వెళ్ళలే. ఈ వర్షాకాలం బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు నుంచి మాకు జాలి నీళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా నల్లచెరువు మందం వచ్చే వరకు మాకు ఆశ పుట్టి మేము బోర్లకు కింద పొలాలు మొత్తం నానిపినాం. బాగా అప్పుడు భూగర్భ జలాలు పెరిగినాయి. దీంతో మొత్తం బోర్లు మొత్తం అడుగంచిపోయినాయి. ఒక బోరు లేకుండా 7 బోర్లు ఉంటే 7 బోర్లకు మొత్తం కలిసి మొత్తం ఒక్కొక్క బోరు పుల్లుగా పోసేది. 7 మోటార్లు కలిసి కూడా ఒక మోటార్ నీళ్ళు పోయలే. పొలం అంతా ఎండిపోయింది. ఈయన దేశకు వచ్చి అంత కాంకిరిసి చచ్చిపోయింది సార్. మా పెట్టుబడులు ఒక్కొక్క ఎకరానికి 35,000 నుంచి 40,000 పెట్టుబడి పెట్టినాం. రైతు బొచ్చడి నష్టం జరిగింది. బాధ ఏం చేయాలి, ఏం చెప్పుకోవాలి పరిస్థితి లేదు సార్. ఇప్పుడు గొర్రెలకు, మేకలకు, పశువులు వాళ్ళకు అమ్ముకోవాల్సి వచ్చింది. బ్రాహ్మణ వెల్లంలా ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా మునుగోడు నియోజకవర్గానికి నీళ్లందేలా చేస్తే భవిష్యత్తులోనైనా తమ సాగుకు భరోసా ఉంటుందని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.